అనంతపురం జిల్లాలో పంటలు ఎండిపోకుండా ప్రతి ఎకరాకు రెయిన్ గన్నుల ద్వారా నీటిని అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో సీఎం సుడిగాలి పర్యటన చేశారు. ఆమడుగూరు మండలం గుండువారిపల్లి, తనకల్లు మండలం కోటపల్లి గ్రామాల్లో ఎండిపోతున్న పంటల్ని పరిశీలించారు. రెయిన్ గన్ల ద్వారా ఏ విధంగా నీరు అందుతుందో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతపురం జిల్లాలో పంటలు ఎండిపోతున్న వైనాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి రెయిన్ గన్ల ద్వారా పంటను కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా జిల్లాల్లో పర్యటించి రైతులతో చర్చించారు. ఇప్పటి వరకు 4,000కు పైగా రెయిన్ గన్లు తీసుకొచ్చామని సీఎం అన్నారు. మహారాష్ట్ర నుంచి మరో 4,000, కోస్తాంధ్ర జిల్లాల్లోని రెయిన్ గన్లు, స్ప్రింక్లర్లను అనంతపురం జిల్లాకి తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఎకరాకు నీరు అందిస్తామన్నారు. మండలానికో గ్రూప్ 1 అధికారిని, ప్రతి నియోజకవర్గానికో IAS అధికారిని, అవసరమైతే ప్రతి నియోజకవర్గానికో మంత్రిని ఇన్ఛార్జిగా నియమించి పంటలను కాపాడతామని స్పష్టం చేశారు. ప్రతిరోజు జిల్లాలో 1,00,000 ఎకరాలు తడపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అవసరమైతే పంటలు కాపాడేందుకు జిల్లాలోనే ఉంటానన్నారు. మీకు అన్ని సమస్యలే ఉన్నాయి. నేను రాకముందు వచ్చిన తర్వాత ఒకటి ఆలోచించాను. ఇక్కడే ఈ జిల్లాలోనే ప్రకటించాను. మొట్టమొదటిసారిగా చేయాల్సిన రైతుల్ని రుణ విముక్తి చేయాలి. మీ ముఖంలో ఆనందం చూడాలి, ఒక ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే 24,000 కోట్ల రూపాయలు రుణవిముక్తి చేశాను. ఏదైతే మీరు విత్తనాలు చూడండి, ఎక్కడా ఇబ్బంది లేదు. ఈసారి వర్షం పడుతుందని 6 లక్షల హెక్టార్లకి అనంతపూర్లో వేరుశనగ వేయాలనుకుంటే ఆన్లైన్ లో ప్రతి ఒక్క రైతుకు విత్తనాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఎక్కడా మీకు ఇబ్బంది రాలేదు, విత్తనాలు ఇచ్చాం. భూసార పరీక్షలు చేసి ఎక్కడికక్కడ ఏ రైతుకు మైక్రో న్యూట్రియంట్స్ ఇంబ్యాలెన్స్ ఉందో, ఐరన్ గాని, జింక్ గాని, జిప్సం గాని, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయడానికి ఈరోజు అనుకున్నంత పెట్టాం. 50% సబ్సిడీతో కూడా ఇచ్చాం. అగ్రికల్చర్ ఆఫీసర్ని 4,500 మందిని నియమించాం. వర్మీ కాంపోస్ట్ గాని, ఆర్గానిక్ ఎరువులకు పోయి భూమిని కూడా సారవంతం చెప్పి మిమ్మల్ని అందరినీ కోరాను. ఇంటర్ కల్టివేషన్ కూడా ఏమన్నా కంది గాని, పెసలు గాని, అలసందులు గాని ఇవన్నీ వేస్తే రోగాలు కూడా తక్కువ వస్తాయని దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఈ రోజు అనంతపురం జిల్లా ఉంది. అనంతపురం జిల్లాలో భూమి ఉంది. పేద రైతాంగం ఉన్నారు. మీ జీవితాల్లో కరువే చూస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి కావాలి. ఎక్కడికక్కడ ఈ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయితే తప్ప ఈ జిల్లా బాగుపడదని రాత్రింబగుళ్ళు ఒత్తిడి పెట్టాను. ప్రాజెక్టుల దగ్గరే నిద్రపోయాను. కాంట్రాక్టుల పైన ఒత్తిడి తీసుకొచ్చాను. మీ పొలాల్లో ఈ యొక్క పంట కుంటలు తోమన్నాను. మీ పొలంలో పడిన నీళ్లు అక్కడే భూగర్భ జలాలు కావాలి. దానికి ఒక ప్లాస్టిక్ మల్చింగ్ పెడితే ఆటోమేటిక్ గా నీళ్లు ఉండేస్తాయి. ఎప్పుడైనా మనకి ఇబ్బంది వస్తే ఆ నీళ్లు వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు మనం ఆపరేట్ చేసే రెయిన్ గన్ తీసుకొచ్చాం. దీంట్లో స్ప్రింక్లర్ ఉంది, అదే మరి రెయిన్ గన్ ఉంది. దానికి కావాల్సిన పైప్ ఉంది, అదే మరి డీజిల్ ఇంజిన్లు పెట్టాం. ఇవి కాకుండా అవసరమైతే ట్యాంకర్లు ఎన్ని కావాలని తెప్పించుకునే కోసం ముందుకు పోయాం. దీనివల్ల రోజుకు 1,00,000 ఎకరాలు భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచంలో కూడా ఇలాంటి బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడా లేదు. ఒక ఇన్నోవేటివ్ ఐడియా కింద ఇది సాధించాలనుకున్నాను. కరువును జయించాలనుకున్నాను. కరువు మనల్ని చూస్తే భయపడాలి తప్ప కరువుకు భయపడవలసిన అవసరం లేదు. వరుణ దేవుడు కరుణించకపోయినా ఎదుర్కొనే సత్తా మనకు ఉండాలనే ఉద్దేశంతో నేను ముందుకు పోయాను. అందరి నీవా రావాలి, పూర్తయిపోవాలి. అన్ని చెరువులకు అనుసంధానం చేయాలి. అవసరమైతే కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టాలి. జిల్లా మొత్తం ఎక్కడికక్కడ అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో నేను అందరినీ ఒక ప్రాధాన్యత ఇచ్చాను. చాలా సార్లు తిరిగాను. ఈ సీజన్ లోనే ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరంలోనే మడక శిర వరకు ఈ నీళ్లు తీసుకుపోవాలని దృఢ సంకల్పంతో నేనున్నా. గొలుసు కట్టు చెరువులు దోవమన్నాను. ఎక్కడికక్కడ పూడికలు తీయమన్నాను. ఎక్కడికక్కడ పూడికలు తీస్తే తద్వారా ఒక చెరువు నిండితే రెండో చెరువుకు నీళ్లు వస్తాయి. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాను. పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి కలిపిన ఘనత, 2 నదుల అనుసంధానం చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. అనుకోకుండా ఈ సంవత్సరం
వరుణ దేవుడు మళ్ళా దెబ్బతీశాడు. వర్షాలు సరిగా పడలేదు. 25 రోజులుగా వర్షం లేకుండా వేరుశనగ పంట ఎండిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఈ రోజు ఇప్పుడే ఇక్కడికి వస్తాను ఆదేశాలు ఇచ్చాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్పి ఈ రోజు నుంచి ఒక తడిచ్చి పంట కాపాడే వరకు ఎక్కడ కరెంటు కోత పెట్టద్దండి. 24 గంటలు ఈ జిల్లాకు కరెంటు ఇమ్మని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. విపత్తు రాకుండా చేయాలంటే ఏం చేయాలో మీరు ఆలోచించాలి. ఈ రోజు మనం చేయాల్సింది ఈ విపత్తు ఉంది కాబట్టి ఈ పంట కాపాడడానికి ఈ ప్రభుత్వం సర్వశక్తులు వడ్డతాం, అన్ని చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లాకు హంద్రినీవా సుజల స్రవంతి పథకం అవసరం చాలా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటికే జీడిపల్లి వరకు దీనిని పూర్తి చేశామని, గొల్లపల్లి వరకు చేయాల్సి ఉన్నా చేయలేకపోయామని గుత్తేదారులను ఈ విషయంలో హెచ్చరించామని తెలిపారు. హంద్రినీవా నుంచి పీఏబీఆర్ నుంచి మిడ్పెన్నార్కు, అక్కడి నుంచి చిత్రావతికి నీటిని తరలిస్తామని చెప్పారు. ఎక్కడికక్కడ పూడికితీతలు చేపట్టి చెరువులను నింపనున్నట్లు తెలిపారు. కృష్ణానది నుంచి 36 టీఎంసీల నీటిని బోర్డు కేటాయించిందని, అందులో ఎక్కువ శాతం నీటిని రాయలసీమకు వినియోగిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వచ్చే సంవత్సరం 1 ఎకరా కూడా ఎండనివ్వకుండా ప్రయత్నిస్తామని వివరించారు. ఆయన రాస్తాడు, నేనేదో జిల్లాలో కొత్త చిచ్చు పెట్టానంట. అంటే ఎవరికైనా నీళ్లుంటే ఆ నీళ్లు కూడా ఇవ్వండి, ఆ నీళ్లు ఇచ్చి పంట కాపాడండి అని నేను చెప్తే, కాదు మేము నీళ్లు ఇవ్వమని కొంతమంది రైతులంటే కరెక్ట్ కాదు. ఈరోజు ప్రభుత్వం కరెంట్ ఇస్తున్నాం, ఉచితంగా ఇస్తున్నాం, విత్తనాలు ఇచ్చాం, ఇంకా మీకేం కావాలో అన్ని చేస్తున్నాం, మీ రుణాలు మాఫీ చేశాం. మీ పక్క రైతు పంట ఎండిపోతామంటే మీకు మనసు ఒప్పుతుందా అని అడుగుతున్నాను. టెక్నాలజీ వాడుతున్నా, దాన్ని వాడి ఈ జిల్లాలో ఎంత నీళ్లున్నాయో, భూమిలో నీళ్లు ఎంత ఉన్నాయి, అది మరి చెరువులు, కుంటలు, వాగులు, రిజర్వాయర్ల నీళ్లున్నాయి, ఇంకో పక్కన భూమి తేమ ఎంత ఉంది, ఇవన్నీ కూడా రియల్ టైంలో తీసుకుంటున్నాను. రాబోయే సంవత్సరంలో మీకు ఈ ఇబ్బంది ఉండదు. పూర్తిగా పంట సకాలంలో నీళ్లిచ్చి పూర్తిగా కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను. మీకు అవధేయం అవసరంలా. అనంతపురం జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు తీసుకొస్తాను. దాంట్లో అనుమానం అవసరం లేదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర నుంచి నేను కోరుతున్న బాధ్యతగా ఉండాలి. మీరు కూడా, రైతులు కూడా, ప్రజానీకం కూడా బాధ్యతగా ఉండాలి. మీ ఊరిలో పడిన వర్షపు నీరు ఒక్క చుక్క కూడా కిందికి పోవడానికి వీల్లేదు. ఇక్కడనే భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. ప్రతి ఒక్క రైతు కూడా పంట కుంట తవ్వాలి, పంట సంజీవనికి ముందుకు పోవాలి. ఆ పని మీరు చేయండి. మీరు ఆ పని చేసిన తర్వాత ఎప్పుడైనా మనకి విపత్తు వస్తే పూర్తిగా పంట కాపాడే బాధ్యత, రెయిన్ గన్లు పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఏ రైతు కూడా కరువుకు భయపడకుండా స్వేచ్ఛగా ఒక నమ్మకంతో మీరు పంటేసే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అవసరమైతే ఇక్కడే ఉంటాం. ఈ రోజు మహారాష్ట్ర నుంచి మళ్ళా ఒక 4000 రెయిన్ గన్లు కానీ, అదే సంఖ్యలో మనకు స్ప్రింక్లర్స్ కావాలంటే అక్కడ కూడా లోడ్ చేయమని, ఎన్ని ఉంటే అని పంపించమన్నాను. అన్ని జిల్లాల నుంచి రెయిన్ గన్లు కానీ, స్ప్రింక్లర్ కానీ ఈ రోజు మధ్యాహ్నం పైన ఇప్పుడే సిఎస్ ఆదేశాలు ఇచ్చాను. అదే పైన మీద కూర్చోమన్నాను. అవన్నీ కూడా అవసరమైతే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కూడా చెప్పి బ్రేక్ ఇన్స్పెక్టర్లు పెట్టి ఎక్కడికక్కడ దొరికిన లారీ దొరికినట్టు ఇక్కడికి అనంతపురంకే పంపించమన్నా. అన్ని ప్రక్రియ ఇవన్నీ పెట్టి పంపించమన్నా. జిల్లాలో ఉండే అన్ని ట్యాంకర్లు ఇవ్వాలి. వేరే జిల్లాలు కూడా ట్యాంకర్లు తీసుకుంటున్నాం. ప్రభుత్వానికి అధికారం ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు గాని వద్దన్నా ఇలాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తీసుకునే హక్కు, కాన్ఫిస్కేట్ చేసే హక్కు నాకుంది. అది కూడా చేసి అన్ని ట్యాంకర్లు ఇక్కడ పంపించమంటున్నా. ఆ ట్యాంకర్లు పంపించి రాత్రింబగుళ్ళు కొడతాం. 31 మండలాల్లో స్ట్రెస్ ఉంది. 31 మంది గ్రూప్ 1 ఆఫీసర్స్ ను పంపించమన్నాను. ఐఏఎస్ ఆఫీసర్స్ ని ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కరిని పంపించమన్నాను. అదే మరి మంత్రులు ఉన్నారు. అవసరమైతే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మంత్రిని పెడతా. పెట్టి ప్రతి ఒక్క ఎకరా భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి
పూర్తిగా పంటలు కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.